రెండవ అధ్యాయం 12వ వచనం జరుగుతుందని గమనించారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలముందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది. రెండందు ప్రియులరా, ముఖ్యంగా బాప్తిసం తీసుకోబోయే రాజేష్ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్షణ కొనసాగించుకోవడం అనేది భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. కాపరి ఎదురుగుండా ఉన్నప్పుడే కాకుండా కాపరి ఎదురుగుండా లేనప్పుడు కూడా, నువ్వు ఇంటిగా ఉన్నప్పుడు, ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా సరే నీ రక్షణను నీవు భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. ఎందుకు అంటే, పోయే అవకాశం ఉందా, రక్షణ పోయే అవకాశం ఉందా అంటే ఉంది, పోయే అవకాశం ఉంది. దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి నడిపించడం అనేది పరలోకంలోకి నడిపించడం దానికి సాదృశ్యం. అది ఈ భూమి మీద ఉన్న కనాను. కానీ పరమ కనాను అనేది ఉంటుంది, అది పరలోకంలో ఉంది. అది పరలోకం. ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళడం అంటే దాస్యము నుంచి పరదేశకు వెళ్ళడం అనేది ఒక మెట్టు. అలాగే రక్షణ పొందే ప్రతి విశ్వాసి ఈ లోకం నుండి పరలోకమునకు వెళ్ళడం అనే దానికి సాదృశ్యం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేసినటువంటి అరణ్య యాత్రలో ఎన్నో మజిలీలు ఉన్నాయి. ప్రతి మజిలీలో ఇజ్రాయేలీలు ఒక్కొక్క వాళ్ళ యొక్క ఆశలు, కోరికలు, శరీర కోరికలను బట్టి నీటి కోసం, తిండి కోసం, మాంసం కోసం, శరీర సుఖాల కోసం, ఇలా అనేకమైన వాటి కొరకు వారు తొట్టిల్లిపోయారు. అలాగే మాట్లాడితే వాళ్ళకి సదుపాయాలు లేవని తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నాను. అంటే తిరిగి లోకంలో కలిసిపోవాలని అనుకున్నాను. అలాగూ కొన్ని లక్షల మందిని బయటికి తెస్తే కనాన్లోకి ఇద్దరు వెళ్ళారు, కాలేబు, యెహోషువ. మిగతా వాళ్ళందరూ 20 సంవత్సరాల పైన వాళ్ళు రాలిపోయారు. వాళ్ళు ఎందుకు రాలిపోయారో క్లుప్తంగా పౌలు భక్తుడు చెప్పాడు. అదొక్కటి చూసి మనం ముగించేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి ఒక 10 వచనాలు చదవాలి. సహోదరులారా, మెల్లిగా చదువుదా. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. పౌలు భక్తులు చెప్పేదాకా అది బాప్తిస్మని వాళ్ళకి తెలియదు. మేఘములో సముద్రంలో మోషేను బట్టి నడవడము బాప్తిస్మని వాళ్ళకి తెలియదు. పౌలు చెప్పేదాకా ఎవరికి తెలియదు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అంటే సమాజం అంతా కలిపి ఒకే ఆహారం భుజించారు. అది భౌతిక సంబంధమైన ఆహారం. ఇప్పుడు క్రైస్తవ సంఘం అంతా వాక్యం అనే ఆహారం భుజిస్తూ ఉంది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయం చేసి, దీన్ని భౌతికంగా అన్నపానములు, ఆధ్యాత్మికంగా శరీరక్తాలను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభురాత్రి భోజన సంస్కారం కాబట్టి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. వాళ్ళని వెంబడించి 40 సంవత్సరాలు వెనకాల పడినటువంటి బండ ఎవరో
ఇజ్రాయేలీయులు మోషే చెప్పేదాకా అది క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చాలా మంది అరణ్యయాత్రలో ఎలాగున్నారంట? ఇష్టలుగా ఉండకపోయారు. అంటే ఇష్టలుగా ఎందుకు లేరు అంటే నిన్న చెప్పిన వాక్యంలో చెప్పాను, దేవునికి ఏమి లేకుండా ఇష్టడై ఉంటే అసాధ్యం, విశ్వాసము లేకుండా ఇష్టడై ఉంటే అసాధ్యం. అంటే ఇప్పుడు వీళ్ళు అరణ్యయాత్రలో దేవుని మీద ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదు. అందుకనే ఆయనకి ఇష్టం లేకుండా వెళ్ళిపోయారు. కనుక అరణ్యములో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏంటవి అంటే, ఒకటి, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అది ఎంతసేపు శరీరాశ నేత్రాశ జీవుడము, తిన్నామా తాగామా ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండకూడదు. క్రైస్తవ విశ్వాస జీవితం అది కాదు. ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు మోషే ఏమయ్యాడో తెలియదని ఒక బంగారపు దూడం చేసుకుని విగ్రహారాధన చేశారు. ప్రస్తుతం అయితే క్రైస్తవులు ఎవరు కూడా అట్లా విగ్రహాన్ని చేస్తారా? చేయరు ఎవరు. కానీ మరి ఏంటి విగ్రహము క్రైస్తవులకి అంటే, క్రీస్తుని కాకుండా ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, ఇష్టపడతామో, ఆరాధిస్తామో అదే ఒక విగ్రహం. క్రీస్తుని కాకుండా డబ్బులు ఎక్కువ ప్రేమించామనుకో అదే నీకు ఒక విగ్రహం. క్రీస్తుని కాకుండా భార్యను ఎక్కువ ప్రేమించామనుకో, భార్యను ప్రేమించాలి కానీ క్రీస్తు కంటే ఎక్కువ చేయకూడదు. మొదటి స్థానం ఎవరికి ఉండాలి? క్రీస్తు. భర్తని విధేయత కలిగి ఉండాలి, కానీ మొట్టమొదట యేసుకు విధేయత కలిగి ఉండాలి, ఆ తర్వాత నెక్స్ట్ భర్త. అలా అంతేగాని ఏదైతే ఎక్కువ అయిపోద్దో మన జీవితంలో అదే మనకు ఒక విగ్రహం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. ఆనాడు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు రెండు. అందులో ఒకటి విగ్రహారాధన, రెండోది వ్యభిచారం. అస్సలు దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి. అందులో వాళ్ళు వ్యభిచరించి వారిలో వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మందిని తెగులతో చంపేసాడు దేవుడు. అంత భయంకరమైన కోపం ఆయన. మనము ప్రభువును శోధింపకయుందుము. అది దేవుణ్ణి ఎప్పుడు మనం శోధించకూడదు. ఒకే ఒక్క విషయంలో శోధించాలి. ఏ విషయంలో? డబ్బు, ధనం విషయంలో శోధించాలి. కరెక్ట్గా చెప్పాలి, క్లారిటీగా. మొత్తం దశం భాగం నువ్వు ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చి అప్పుడు శోధించాలి, కానీ ఇవ్వకుండా శోధించకూడదు. అది క్లారిటీ కావాలి. ధనం విషయంలో శోధించాలంటే ఇంకా మనం శోధించేస్తామే అని డౌట్ వస్తుంది నాకు. అందుకని మనం ఇవ్వాల్సింది ఇచ్చి, మీరు నా సన్నిధికి దశమ భాగం తీసుకొచ్చి నన్ను శోధించిన ఎడల మీకు ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలను విస్తారమైన. నేను నా లైఫ్లో నేను చెప్తున్నాను నాకు ఒక మాట. 2013 నవంబర్ అంటే అక్టోబర్ 16వ తారీఖు నేను ఇక్కడికి వచ్చాను. నేను వచ్చినప్పుడు నా మొట్టమొదటి దశమ భాగం నేను అయ్యగారికి ఇచ్చిన 500. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక్క నెల కూడా నేను దశమ భాగం ఆపలేదు. అయ్యా అట్లీస్ట్ 31st వేసేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పనిలో ఉండి 31st మర్చిపోతే 1వ తారీఖు వేసినప్పుడు సారీ చెప్తాను. అయ్యారు ఎందుకు బేట నాకు సారీ చెప్తున్నాను అంటే, ఒక దినం లేట్ అయిపోయింది అంటే పర్వాలేదు. అసలు ఎవరోడు బోర్డు మంది ఎవరు బాధపడట్లేదు, ఇచ్చేవాడు నువ్వే సారీ చెప్తావు. కానీ ఆయన ఒక మాట ప్రార్థన చేసేవాడు, నాకు బాగా నీ ఇంటిని ధననిధులతో దేవుడు నింపును కాకని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన 500 ఇచ్చిన నాటి నుంచి నేటికి ఎప్పుడు చేసినా ప్రార్థన చేస్తాను. నిజంగా అద్భుతంగా బెంగళూరులో ఇల్లు కట్టడం అంటే ఆశమేషం, స్థలం కొనడం, ఇల్లు కట్టించుకోవడం దగ్గర జరగని పని. నేను అనుకుంటాను, నా ఇంటిని డబ్బులు కట్టడంతో నింపకపోయినా పర్లేదు, కానీ జ్ఞానం ఉపదేశం అనే ఐశ్వర్యంతో నింపితే చాలా. ఎందుకంటే డబ్బులు కట్టలు కరుగుతూ ఉంటాయి ఎప్పటికైనా, దొంగలు పడే అవకాశం ఉంది. డబ్బులు ఎక్కువైపోతే
అహంకారం వచ్చే అవకాశం కూడా ఉంది. వస్తుందా? కాబట్టి నేను నా జీవితంలో నా ప్రార్థన ఏంటంటే ఎక్కువ ఇవ్వద్దు, అలాగే తక్కువ ఇవ్వద్దు, నాకు ఏం కావాలో అది ఇచ్చాను అని ప్రార్థన చేశాను. దేవుడు అదే ఇచ్చాడు. అలాగే అయ్యగారి మాట ప్రకారం ఏ రోజు నాకు లోటు లేకుండా తక్కువ కాకుండా దేవుడు చేశాడు. అలా మనం ఇచ్చి శోధిస్తే అది గ్యారెంటీకి దేవుడు ఇస్తాడు. కానీ మామూలుగా అయితే శోధించకూడదు. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించింది మీరు సనగకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో. దేవుడు చేసే ఏ కార్యమైనా సరే, ఈవెన్ ఆఖరికి మనం యోగులాగా తీసుకెళ్ళిపోయినా సరే ఏం పర్వాలేదు, చచ్చిపోదాం కానీ సనగద్దు. సనగడం అనేది దేవుడికి చాలా భయంకరమైన కోపం. చాలామందికి సనుగుడు వయసు పెరిగిందని వస్తుంది. అలా మనం ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలి. ఒకవేళ వయసు పెరిగినట్టు కూడా నాకు సనుగుడు రాకూడదు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఒకలాంటి చాలా వస్తుందో కొంతమందికి సనుగుడు అనేది ఉంటుంది గ్యారంటీ. మనకైతే అది రాకూడదని ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది చాలా భయంకరమైన పాపం. ఎందుకంటే సనిగి సంహారకుని చేతిలో చచ్చిపోయారు, చాలా భయంకరమైన. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో 11 వచ్చిన ఈ సంగతులు వాళ్ళకి దృష్టాంతకముగా సంభవించి యుగాంతమున్న మనకి బుద్ధి కలబెట్టుకుని వాళ్ళ జీవితంలో అనుకోకుండా జరిగిపోయింది. కానీ మనకి అది చాలా నేర్చుకోవడానికి దృష్టాంతములుగా ఉన్న పాఠాలు. కాబట్టి వాళ్ళు నష్టపోయారు, అది చూసి మనం లాభపడము, ప్రార్థన చేసుకుంటాం. కానీ భయముతో వణుకుతో మాత్రం కొనసాగించుకోవాలి. ఎందుకంటే పోయే అవకాశాలు ఉన్నాయి. దేవుడు పోగొట్టడు, దేవుడు తీసుకోడు. మనం ఇప్పుడు చెప్పిన సార్ ఇలాంటి వాటి వల్లే పోయే అవకాశం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం కొన్నటువంటి బంగారం కూడా, మన ఇంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా పంచభూతములు మహాగంధముతో ఈ పంచభూతాలు లైన్ అయిపోయినప్పుడు ఈ బంగారం లైన్ అయిపోతుంది, ఇది కూడా అయిపోతుంది. ఇదేమో ఉండదు చేతులు, ఇది పెట్టుకొని పనులు కూడా అని నేను ఇక్కడే నశించిపోతాయి, బంగారం కూడా నశించిపోతుంది. కానీ అట్లాంటి బంగారాన్ని మనము రేటు పెరుగుతుంది కదా. నాకు నా మీరు బర్త్డే కోసం ప్రేమతో నాకు ఇచ్చారు ఇది గిఫ్ట్. ఇది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. ఈ 2 పెట్టుకొని తిరుగుతున్నాను కదా. ఈ మధ్యలో ఎక్కడో అవుట్ రీచ్కి వెళ్ళినప్పుడు చెప్పారు, కత్తితో నరికేసి వేలుతో సహా లాక్కెళ్ళిపోతారట. మీరేంటి సార్ ఎలా పెట్టి తిరుగుతున్నారు? కత్తితో వేలు కట్ చేసుకొని చేతులు కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. రేట్ అలా పెరిగిపోయేటప్పటికల్లా దొంగలు కూడా అంత బరిదగించారు అని చెప్పానంటే, నేను వచ్చిన తర్వాత పాస్టర్ కూడా చెప్పి ఇవన్నీ తీసేసి మార్కెట్ మనం ఇట్లా మామూలుగా వెళ్తానని చెప్పాను. దాని తర్వాత కూడా దేవుడితో పడతాను. అంటే బంగారం విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడతాం కదా. ఈ బంగారం కంటే అమూల్యమైన మన విశ్వాసమును మనము ఏం చేయాలి? పేతురు రాసిన మొదటి పత్రిక చివరి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. సువర్ణం ఏమవుద్ది? పంచభూతములు నశించినప్పుడు నశించిపోద్దా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఇదిగో పంచభూతాలు మహావేలుతో లయమైనప్పుడు ఈ బంగారం కూడా నశించిపోద్ది. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఇది అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోకి వస్తుంది. వచ్చినప్పుడు దీని నిండా ఏముంటుంది? మట్టి మస్తు ఉంటుంది. దీన్ని శుద్ధి చేసి ఒరిజినల్ బంగారం బయటకు తీయాలంటే ఏం చేయాలి? కాల్చాలి, అగ్ని చేత. తీసావు రిఫరెన్స్ అది? పేతురు రాసిన మొదటి పత్రిక టైమైపోతుంది, అగ్ని కన్నం పెట్టారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏముంది చూడు? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన చదవాలి. చదువు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే ఈ సువర్ణము కంటే
అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత మనకి బాప్తిసం చేసినట్టు కలిగే శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీకు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు పొందుకునే రక్షణను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని నిలబెట్టుకుని ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా నేను బాప్తిసం 30 ఏళ్ళు నా లైఫ్లో జరిగిన అన్ని సాక్ష్యం చెప్తే డౌట్ కూడా వస్తుంది బాప్తిసం తీసుకున్నాను వద్దని. ప్రతి వారి లైఫ్లో అలాంటివి ఉంటాయి. కానీ ఇంకా స్టిల్ లైఫ్ ఇలా ఉన్నామంటే కారణం యేసు ప్రభువే. ఎందుకంటే ఆయన మన పక్కనే ఉంటాడు కాబట్టి ఏం భయం లేదు. నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాను కాబట్టి నిలిచి ఉన్నప్పుడు యేసు వచ్చినప్పుడు బలానమ్మకమైన నా కుమారుడు రాజేశ్వరి నీకు బహుమానాలు పరలోకం ఆశీర్వాదాలు అప్పుడు మేమందరం చూసి సంతోషించి బ్రదర్ మరి ఎప్పుడు తీసుకెళ్తారు మీ ఇంటికి పరలోకంలో అని మీ పరలోకంలో కలిసినప్పుడు మేము అడిగినప్పుడు మీరు తీసుకెళ్తే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క అబ్బా ఎలా ఉంటుందంటే వారి విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి అదృష్టం అనమాట. ఈ లోకంలో ఇప్పుడు ఫ్లెక్స్ ఎస్టీ ఏదో ఉండని కట్టుకున్నాం వేసి ఇచ్చినా వెళ్ళిపోతాం. కానీ మన ఇల్లు మాత్రం మైసూర్ ప్యాలెస్ లాగా ఉండాలి. అలాంటి భక్తి చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయను కాక, ప్రత్యేకంగా రాజేశ్వరి దయచేయను కాక. ఆమె